బాహుబలి 2తోనే ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్ దంగల్ 2000 కోట్ల చరిత్రను చెరిపేస్తుందని అంతా భావించారు. కానీ ది కన్క్లూజన్ 1800 కోట్ల వసూలు వరకు వచ్చి ఆగిపోయింది. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రెండవ భారీ చిత్రంగా బాహుబలి 2 ఆస్థానాన్ని సంపాదించింది. ఇది చూసిన అమీర్ ఖాన్ రాజమౌళితో ఎలాగైనా తన రికార్డును తానే తిరగరాయాలని, దర్శక ధీరుణ్ణి రంగంలోకి దించాలని చూశారు. కానీ జంకన్న తెలుగు హీరోలకు ఇచ్చిన ప్రాధాన్యత హిందీ నటులకు ఇవ్వకపోవడంతో అది సాధ్యపడలేదు. దీంతో దంగల్ రికార్డును చెరిపేసే బాధ్యత ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ పైన పడింది. మళ్లీ ఛాన్స్ రాజమౌళినే తీసుకోవాల్సి వచ్చింది. ఈ కాంబినేషన్తో సినిమా ప్రకటించగానే ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా అని అంతా ఎగ్జైట్మెంట్తో ఎదురుచూస్తున్నారు. SSMB 29 టార్గెట్ దాదాపు ఫిక్స్ అయినట్లే. బాహుబలి 2 1800 కోట్లు తెచ్చిందంటే రాజమౌళి నెక్స్ట్ టార్గెట్ అంతకు మించి అంటే 3000 కోట్ల టార్గెట్తోనే బరిలోకి దిగుతున్నారని అంచనా వేయొచ్చు. ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్లో కాంపిటీషన్ కూడా గట్టిగానే ఉంది. ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ, రిషబ్ శెట్టి, సుకుమార్, చందు మొండేటి లాంటి వారు పాన్ ఇండియాను షేక్ చేసే కంటెంట్తో సినిమాలు చేస్తున్నారు. కాబట్టి జక్కన్న అండ్ కో టార్గెట్ 3000 కోట్లయితే తప్ప సేఫ్ జోన్లో ఉన్నట్లు కాదు. పుష్ప 2 అనే 1000 కోట్లకు పైగా వసూలు సాధిస్తుందన్న కాన్ఫిడెన్స్ టీంలో కనిపిస్తుంది. అలాగే సలార్ 2 కూడా 1500 కోట్లకు పైగానే గురిపెట్టింది. సందీప్ రెడ్డి తొలి పాన్ ఇండియాతోనే 1000 కోట్లకు దగ్గరకొచ్చేశారు. స్పిరిట్తోనే అతడి టార్గెట్ 2000 కోట్ల పైన పడింది. మరోవైపు బాలీవుడ్ నుంచి గట్టి పోటీ కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో మహేష్ రాజమౌళి టార్గెట్ 3000 కోట్ల ఫిగర్ లేకపోతే ఎలా? ఈ సినిమాతో ఎలా లేదన్నా దంగల్ రికార్డు చెరిగిపోతుందని ట్రెండ్ బలంగా అంచనా వేస్తుంది. మరి అంతిమంగా ఎలా ఉంటుంది అన్నది సినిమా విడుదలయ్యేంత వరకు ఎదురు చూడాలి.